ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేసే ఇంటర్నేషనల్ మీడియాకు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఫేక్ న్యూస్ ఇప్పుడు వరల్డ్ను చాలా ఇంపాక్ట్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మన ఫైటర్ జెట్లను కూల్చేశామని చెప్పుకుంటోంది. కానీ ఒక్క ఆధారాన్నైనా చూపించిందా? కూలిన ఫైటర్ జెట్ల ఫోటోలైనా కనిపించాలి కదా, మరి ఒక్కదాన్ని చూపించలేదెందుకు అని అజిత్ దోవల్ క్వశ్చన్ చేశారు. పాకిస్తాన్ చెప్పిన మాటలను అన్ని పేపర్లు హెడ్లైన్లలో రాశాయని, అందులో ఏ ఒక్కటి నిజం లేదని క్లియర్ కట్గా చెప్పేశారు. వార్ టైంలో మన దేశం 15% ఆఫ్ ఆర్మీని ఈ ఫేక్ న్యూస్ను ట్యాకిల్ చేసేందుకు అలర్ట్ చేయాల్సి వచ్చింది. అంటే వార్లో పోరాడింది కేవలం 85% మాత్రమే. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఎంత లాస్ అవుతున్నామో తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగిందని ఇంటర్నేషనల్ మీడియా చేసిన ప్రచారాలపై అజిత్ దోవల్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దాడుల్లో భారత్కు నష్టం కలిగిందని ప్రూవ్ చేయడానికి ఏ ఒక్క ఆధారాన్నైనా చూపించాలని సవాల్ విసిరారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ మేడ్ టెక్నాలజీతో మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కు చుక్కలు చూపించిందని చెప్పారు. సోషల్ మీడియాలో పాక్ అది చేసింది, పాక్ ఇది చేసిందంటూ ఇంటర్నేషనల్ మీడియా ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేసిందని, అవన్నీ తప్పే అని అన్నారు. పాకిస్తాన్లో టెర్రర్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపై పర్ఫెక్ట్ సమాచారంతో మన ఆర్మీ దాడులు చేసిందని చెప్పారు. పాకిస్తాన్లోని 13 ఎయిర్ ఫీల్డ్లను ఇండియా పర్ఫెక్ట్గా టార్గెట్ చేసిందని, ఆ ఫోటోలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయని చెప్పారు. మరి ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో అయినా చూపించగలరా అని సవాల్ విసిరారు. మన ఇండియన్ ఆర్మీ టెక్నాలజీని యూజ్ చేసి పాకిస్తాన్ దాడులను అడ్డుకుందని, మన స్థావరాలపై ఒక్క గీత కూడా పడకుండా చేసిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ భూభాగం లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాయని చెప్పారు. అలాగే భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన ఫతాహ్ 11 బాలిస్టిక్ మిసైల్స్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 గాల్లోనే పేల్చేశాయని వివరించారు. నిజానికి ఆపరేషన్ సింధూర్ టైంలో చాలా వరకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. అందులో ఇంటర్నేషనల్ మీడియా కీ రోల్ ప్లే చేసింది. మరి అమెరికా, యూరప్, చైనా మీడియా పాకిస్తాన్కు ఎందుకు సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో చాలా వరకు ఇండియన్ మిలిటరీలో ఇండిజినియస్ డెవలప్డ్ ఆర్మ్స్ను యూజ్ చేశాం. కానీ పాకిస్తాన్ అలా కాదు. ఆ దేశంలో లోకల్గా ఆర్మ్స్ తయారు కావు, అన్నిటినీ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటోంది. అలా అమెరికన్ F-16 ఫైటర్ జెట్స్, చైనా ఎయిర్ డిఫెన్స్ HQ-9, టర్కీ డ్రోన్స్, ఇలా ఒక్కటేమిటి ఎన్నింటినో పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ టెక్నాలజీ విత్ పాకిస్తాన్ ఆర్మీ ఈ యుద్ధంలో పాల్గొంది. అయితే అవన్నీ మన ఇండియా ఆర్మీ ముందు నిలబడలేకపోయాయి. అమెరికన్ F-16 యుద్ధ విమానాలు కూలిపోయాయి, చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ నాశనం అయిపోయింది, టర్కీ డ్రోన్లు అయితే గాల్లో పురుగుల్లా పేలిపోయాయి. అంతేకాదు అమెరికా ఆర్మీ మెయింటైన్ చేసిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన భారత్ అటాక్ చేసింది. దీన్ని బట్టి మన ముందు అమెరికన్ ఆర్మీ కూడా నిలబడలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క ఇండియా ముందు 3 దేశాలు నిలబడలేకపోయాయి. అటు చైనా, ఇటు అమెరికా రెండూ మనకంటే పెద్ద దేశాలే. అయినా కూడా వాటి టెక్నాలజీ మన ముందు పనికి రాకుండా పోయింది. ఏకంగా F-16 కూలిపోవడం అంటే అది అమెరికన్ డిఫెన్స్ లాబీని టార్గెట్ చేసుకున్నట్టు. ఆ దేశ గవర్నమెంట్ను కంట్రోల్ చేసే లాబీల్లో డిఫెన్స్ లాబీ అతిపెద్దది. అందుకే దానికి నష్టం వస్తుందంటే అమెరికా ఏమైనా చేస్తుంది. ఇటు చైనా డిఫెన్స్ మార్కెట్ను కూడా మనం దెబ్బకొట్టాం. చైనా మాల్ ఎందుకు పనికిరాదని నిరూపించాం. అటు యూరప్ నేషన్స్ కూడా ఇండియాను దెబ్బకొట్టాలని ట్రై చేశాయి. మరోవైపు అరబ్ నేషన్స్ అన్ని ఇస్లామిక్ ఎజెండాలో భాగంగా పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తూ వచ్చాయి. అందుకే అన్ని దేశాల న్యూస్ పేపర్స్ ఇండియాను టార్గెట్ చేసుకున్నాయి. ఇండియా ఫస్ట్ అటాక్ చేసిన వెంటనే పాకిస్తాన్ 3 రఫేల్ జెట్లను కూల్చివేసిందని, ఇండియా చాలా లాస్ అయిందని అల్ జజీరా నుంచి న్యూయార్క్ టైమ్ వరకు మన తెలుగు పేపర్స్ కూడా ఈ ప్రచారం చేశాయి. ఇక ఇండియన్ సోషల్ మీడియాలో అయితే స్పాన్సర్డ్ ట్వీట్స్, మెసేజెస్ ఇలా చాలా ఫ్లోట్ అయ్యాయి. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజెస్, ఫ్యాబ్రికేటెడ్ ఫొటోస్ స్ప్రెడ్ అయ్యాయి. అటు మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ తుక్కుగా రేగొడుతున్న ఆ న్యూస్ కంటే ఇవే ఎక్కువయ్యాయి. ఇందులో మనకు తెలియకుండానే మనం భాగమయ్యాం. చాలా మంది ఈ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ను స్ప్రెడ్ చేశారు. వీటిని చూపిస్తూ గవర్నమెంట్ను క్వశ్చన్ చేశారు. అటు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ఇదే అన్నారు. ఇండియా చాలా ఎయిర్ క్రాఫ్ట్లను లాస్ అయిందని చెప్పారు. అటు ఆర్మీ అదేమీ లేదని చెబుతూ ఉన్న రాహుల్ గాంధీ మాత్రం దాన్ని నమ్మడం లేదు. దీంతో PIB ఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా చాలా కష్టపడింది. వీటన్నిటిని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ఇండియన్ ఆర్మీని కూడా అలాట్ చేసుకుంది. దీంతో
యుద్ధంలో పోరాడాల్సిన ఆర్మీ కాస్త ఫ్యాక్ట్ చెక్ కోసం పోరాడాల్సి వచ్చింది. ఇలా అలాట్ చేసుకున్న వారిలో 15% ఆర్మీ ఉంది. అందుకే అజిత్ దోవల్ ఫస్ట్ టైం మాట్లాడారు. ఇంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు కదా, మరి ఒక్క ఎవిడెన్స్ అయినా చూపించగలిగారా అంటూ వెస్ట్రన్ మీడియాకు సవాల్ విసిరారు. దీంతో అందరి నోర్లు మూయించారు. సో ఇప్పటి నుంచి వెస్ట్రన్ మీడియా రాసే న్యూస్ను అంత ఈజీగా నమ్మకండి. వాటిపై మన ఇండియన్ అథారిటీ ఏం చెబుతుందో విని అప్పుడు ఒక కన్ఫర్మేషన్కు రండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.